చాలామంది మమ్మల్ని, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, నాకు బాగోలేదయ్యా, లేదంటే మా కుటుంబం బాగోలేదయ్యా, ప్రార్థన చేయ్యా అంటారు. మేము ఏదో భక్తులేమో అనుకుని, అయ్యా దేవా తండ్రి, మరి ఈవిడ పెద్ద విశ్వాసం అండి, బిడ్డ అడుగుతుందండి, ఈవిడిని కొంచెం జ్ఞాపకం చేసుకోండి అంటాం. అలాగేనయ్యా వెళ్ళరా అంటది. నేను చాలా మందిని చూశానండి, దైవజనుడు ఇంటికి వస్తే ప్రార్థన చేయించుకుంటే దేవుడు నన్ను కరుణిస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, విశ్వాసం మంచిదే. కానీ ఈ ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో చాలా మంది ఇక్కడికి వచ్చి వాక్యం వినరు, ఇంట్లో పడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నటిస్తున్నావా దేవుడి దగ్గర? అక్కడ దేవుడి సన్నిధి జరుగుతుంది, దేవుడి వాక్యం జరుగుతుంది, దేవుడు ప్రజలందరూ వచ్చి దేవుడికి చప్పట్లు కొడుతున్నారు, దేవుడికి స్తోత్రాలు చెప్తున్నారు, దేవుడు మాటలు వింటున్నారు, దేవుడు పాటలు చూస్తున్నారు. ఆ సన్నిధిలో నేను కూర్చోవాలన్న భయం నీకు లేకుండా నేను వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నేను కరుణించేస్తాడా? ఇది నటన కాదండి, ఇది నటన కదా. దేవుడి దగ్గర మేలైనది ఏదో నీకు తెలుసు, దేవుడి సన్నిధిలో కూర్చుంటే నాకు మేలని తెలుసు, దేవుడు వాక్యం వింటే నాకు మేలని తెలుసు, అది దేవుడి సన్నిధి అని తెలుసు, దేవుడి పిల్లలు అందరూ వస్తున్నారని తెలుసు. చాలా మంది రారండి. ఇప్పటికీ చూడండి, మీ గ్రామంలోనే ఇళ్లలో పడుకుని అలా దొలుతా ఉంటారు మంచం మీద. ఆ మంచమే స్వర్గమే కాలకి. ఆ మంచాన్ని వదలరు, ఆ ఇల్లు వదలరు. ఏటో మరి ఏం పెట్టుకున్నారో ఏం దాచుకున్నారో ఇంట్లో అర్థం అవుతుంది. దేవుడి దగ్గరికి రారు. మేలైనది దేవుడి సన్నిధికి వెళితే నాకు మేలు జరుగుతుందని తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఉండిపోతున్నావంటే అది నీకు ఎలా మారిపోద్దట? పాపం.